హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అయితే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏ వీడియో అప్లోడ్ చేశాను అని. అవునండి, మా కమ్యూనిటీలో మేము వరలక్ష్మి వ్రతము మా ఫ్రెండ్స్ అందరూ ఎలా చేసుకున్నారు అని ఒక చిన్న వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. అలాగే వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. ఇలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను అనమాట. తాంబూలానికి చాలామంది ఉదయం పిలిచారు, కొంతమంది ఈవినింగ్ పిలిచారు. సో మార్నింగ్ పిలిచిన వాళ్ళది ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకున్నాను అనమాట. అయితే చాలామందిని వీడియో తీయడానికి అవ్వలేదు. ఎందుకని అంటే వాళ్ళు బిజీ ఉంటారు, ఆ టైంలో హడావిడి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నా ఫోన్ కూడా బాగా స్టోరేజ్ ఫుల్ అయిపోయాయి. అసలు వీడియో తీయటానికి కూడా వీలు కాలేదు. ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మొబైల్లో వీడియో తీసి క్లిప్పింగ్స్ నాకైతే పంపించారనమాట. నేను అదంతా యాడ్ చేసి ఒక చిన్న వీడియోని అయితే రిలీజ్ చేస్తున్నాను. చూసి మా కమ్యూనిటీలో మేము అందరూ హ్యాపీగా ఎలా జరుపుకున్నామో, వరలక్ష్మి వ్రతము, తాంబూలాలు ఎలా నేను తీసుకున్నాను, అమ్మవారిని ఎలా డెకరేట్ చేశారు అంతా కూడా చూసేయండి. ఆల్రెడీ మా ఫ్రెండ్ సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మీరు ఆల్రెడీ చూశారు కదా హోమ్ టూర్లో. ఇలా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఇట్లా అందరూ తాంబూలం తీసుకుంటే సరదాగా ఆ రోజైతే వర్షం పడిందనమాట. 6 గంటలకి మంచి వర్షం. చాలామంది 6 గంటల నుంచే పిలిచారు, కానీ నేనైతే నిదానంగా కొంచెం 7 o'clock వరకు వర్షం తగ్గలేదు. ఇంకా 7 o'clock 7:30 నుంచి రెడీ అయ్యి ఒక్కొక్కరి ఇంటికి తాంబూలాలు తీసుకోవటానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇలా తీసుకుని ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలైనా అలా స్పెండ్ చేయడం, 15 నిమిషాలు అలా టైం పడుతుంది. అలాగే ఫ్రెండ్స్ అందరూ కలిస్తే తెలిసిన విషయమే కదా, ఫొటోస్ దిగకుండా అస్సలు అవ్వదు. ఇప్పుడంటే వీడియోస్ యూట్యూబ్లో నేను పెట్టాలని ఒక చిన్న క్లిప్పింగ్స్ కూడా తీసుకుంటున్నా, కానీ బిఫోర్ అయితే అసలు ఫొటోస్ లేకుండా అసలు ఏ ఈవెంట్ కూడా అవ్వదు అన్నట్టు ఉంటుంది, ఒక మెమరీ లాగా అన్నట్టు. మీకు బ్యాక్గ్రౌండ్లో చాలా మా గిన్నెలు తోముతుంది మా పనమే, ఆ సౌండ్లు కూడా మీకు వినిపిస్తే వాయిస్ ఇస్తున్నాను. ఇది ఆల్రెడీ మొన్న 3 days అయిపోయింది, శుక్రవారం అయ్యి. ఇప్పుడైనా అప్లోడ్ చేసేద్దాం అన్నట్టు నేను మార్నింగ్ వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక క్షమించాలి. నా లాంగ్ వీడియోస్ మ్యాక్సిమం ఏది నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అట్లాంటివి నాకు నచ్చదు. కాపీరైట్స్ అనే కాదు, నా ఓన్ కంటెంట్ నా వాయిస్తోనే ఇవ్వాలి అనే దాంతో నేను ఏది కూడా మ్యూజిక్ అయితే పెట్టట్లేదు. లేదంటే ఒక మ్యూజిక్ యాడ్ చేసి నేను వీడియోని అయితే అప్లోడ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, నేను ఫ్రెండ్స్ ఇంటికి ఈ ఫ్రెండ్ ఇంటికి అయితే ఆల్మోస్ట్ 11:30కి వెళ్ళాను. పాపం అప్పటికే ఒక 2-3 ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారనమాట, ఇంకా ఏంటి తాంబూలానికి రాలేదు అని. 11:30 12 దాటిపోయింది నేను తాంబూలాలు తీసుకునేసరికి. అలాగే కొంతమంది ఇంటికి వెళ్ళటానికి అవ్వలేదు, వాళ్ళు కూడా క్షమించాలి. అలాగే మేము మొన్న లాస్ట్ వీక్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరికీ నేను తాంబూలాలు ఇవ్వడం జరిగింది. అందు గురించి నేనైతే ఈ ఫ్రైడే ఇక్కడ చూస్తున్నారా, విష్ణుమూర్తిని పాము పడగల్ని అంటే పాము పడగలో విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారిని ఎంత బాగా రంగులేసింది మా ఫ్రెండ్. ఆల్రెడీ మీరు మన పాత వీడియోలో చాలా రంగోలీ డిజైన్స్ ఉంటాయి, నచ్చితే కనుక అవి కూడా చూడండి, ఆ వీడియోస్ కూడా. సో ఇక్కడ మాకు వీడియో తీసేవాళ్ళే లేరు, నమస్తే చెప్తున్నారు మన వ్యూవర్స్ అందరికీ. సో మనకి వీడియో తీసేవాళ్ళే లేరు కాబట్టి మనం సెల్ఫీ వీడియో తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఆ రోజైతే 7 o'clock నుంచి మళ్ళీ నైట్ 12 వరకు కూడా ఇదే పనిలో ఉన్నా. నేనైతే డిన్నర్ చేయడం కూడా మర్చిపోయాను. వెళ్ళటం, తీసుకోవడం, రావటం. ఒక పెద్ద బ్యాగ్ బైక్కి పెట్టుకుని వెళ్ళాము. కార్ వేసుకుని వెళ్దామన్నా కూడా తీసి మళ్ళీ యూటర్న్ తీసి రావడం చాలా కష్టం అవుతుందని. అందరూ కూడా చూసారా, అమ్మవారిలాగా ఎంత చక్కగా బాగా రెడీ అయ్యి వచ్చారనమాట. కొంతమంది ఇంటి దగ్గర వీడియో తీయటానికి అవ్వలేదు. నా ఫోన్ అయితే మార్చాలి అని అనిపిస్తుంది, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ రావడంతో వీడియోస్ అసలు ఏది కూడా సేవ్ అవ్వట్లేదు. ఏదైనా కొన్ని ఫొటోస్ డిలీట్ చేస్తుంటే మనకి తెలియకుండా బై మిస్టేక్గా వీడియోస్ కూడా కొన్ని డిలీట్ అయిపోవడం జరిగింది. సో వాళ్ళ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేయలేకపోయాను.
చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని ఒక్కొక్కరు ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారంటే అంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. మరి అంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి మేము ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోకుండా ఎలా ఉంటాము, అప్లోడ్ చేసి మా వ్యూవర్స్కి చూపించకుండా ఎలా ఉంటాము, అందుకని అప్లోడ్ చేసేసాను. మరి చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరినీ, వెంచర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ డైలీ కానీ మంత్లీ వన్స్ కూడా కలవము. ఒక్కొక్కసారి ఈ శ్రావణ మాసం కానీ లేదంటే కార్తీక మాసం కానీ వచ్చినప్పుడు, పూజలు ఇలా ఏమైనా పెట్టుకున్నప్పుడు లేదంటే గ్యాదరింగ్స్ ఇలా అయినప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఒకసారి కలుస్తామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఆ 10 నిమిషాల్లోనే ఉన్న మాటలన్నీ చెప్పేసుకుంటాము. నేను వీడియో ఎందుకు లెంతీ అయిపోతుంది అని చెప్పి చూపించట్లేదు. కానీ చూడండి, అమ్మవారిని మేము మా భార్గవి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. అమ్మవారిని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఆ 10 మినిట్స్లోనే కబుర్లన్నీ చెప్పేసుకుంటాము. చాలా వీడియో లెంత్ అయిపోతుందని నేను అంతా కూడా ఎడిట్ చేసేసాను. లేదని అంటే మీకు ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా, 7 to 12 తిరిగాను అంటే మీకు ఆల్మోస్ట్ 3 hours వీడియో వచ్చేస్తుంది. లేదంటే అట్లీస్ట్ 1 hour వీడియో అని వస్తుంది. లేదు, నేను అదంతా కూడా తీసేసి సింపుల్గా అయితే జస్ట్ ఆ రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా ఎలా స్పెండ్ చేశాను, అమ్మవారిని ఎంత బాగా డెకరేట్ చేశారు, ఏ గుమ్మంలోకి వెళ్ళినా చక్కగా అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారు. మంచి వైబ్స్ అనమాట, మంచి పాజిటివ్ వైబ్స్. మనల్ని హగ్ చేసుకొని పసుపు రాసి తాంబూలం ఇచ్చి అక్షింతలు ఏమని చెప్పి మంచి వైబ్స్ అనిపించాయి. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. ఆ ఫ్యూ మినిట్స్లోనే చాలా విషయాలు కొన్ని మాట్లాడేసుకొని హడావిడిగా తీసుకుని ఇంకో ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటే వాళ్ళతో పరుగు, ఇంకో ఇంటికి పరుగు అన్నట్టు ఉంటుంది. వాళ్ళు కూడా తాంబూలానికి తీసుకోవడానికి ఇంకో ఇంటికి వెళ్తారు కాబట్టి అక్కడ వెయిట్ చేయడము, వాళ్ళు మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పడము, ఇలా అంటే అలా హడావిడిలో కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అమ్మవారిని రెడీ చేసింది మా ఫ్రెండ్ లక్ష్మి. అయితే నేను ఫస్ట్ అయితే ఆ రోజెస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ రోజెస్ అనుకున్నాను నేను. తర్వాత తను ఒక 2 బర్డ్స్ ఆ మండపం నుంచి ఒక 2 బర్డ్స్ నాకు తీసిచ్చి పెట్టుకోవేని నీ డ్రెస్కి మ్యాచింగ్ అని ఇచ్చిందనమాట. అవి నేను పెట్టుకుంటే ఎంత భలే హ్యాపీ అనిపించింది అంటే, అంత బర్డ్స్ లాగా ఉండి రోజు బేబీ పింక్ ఫ్లవర్స్, అమ్మవారు మండపం చాలా అంటే చాలా మంచి వైబ్స్ వచ్చాయి. ఒక చిన్న షార్ట్ కూడా చేసాము నేను లక్ష్మి కలిపి. ఈ వెంచర్కి రాకముందు నుంచి కూడా లక్ష్మి నేను అంటే ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు వీక్లీ వన్స్ ట్వైస్ వస్తాం కదా, అలా వచ్చిన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. అలా అప్పటి నుంచి తిను బాగా మంచి ఫ్రెండ్ అనమాట. నేను కలిస్తే మాటల కన్నా నవ్వులే ఎక్కువ వినిపిస్తాయి. నా నవ్వు కన్నా తను ఇంకా నవ్వుతుంది. సో మాట్లాడుకునేది 10% ఉంటుంది, నవ్వుకునేది 90% ఉంటుంది. త్వరలో వీళ్ళది కూడా హోమ్ టూర్ చేస్తాను. ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో అయితే పెద్ద ఇల్లు, అలాగే డిఫరెంట్గా అయితే ఉంటుంది. హోమ్ టూర్ ఇది కూడా చేస్తాను, మిస్ కాకుండా చూడండి తర్వాత. సో ఇక్కడైతే ఇంకా వర్ణించడానికి మాటలు లేవు ఫ్రెండ్స్. అమ్మవారిని అయితే నెమలి పించాలతో ఒక మాల చేసి అమ్మవారికి వేసిందనమాట. ఇంక ఇది లాస్ట్ నేను డ్రెస్ అంతా చేంజ్ చేసాక నువ్వు ఇంకా రాలేదేంటి అని నా బెస్టీ అనమాట ఇది కాల్ చేస్తే దాని ఇంటికి వెళ్ళాను అనమాట.